హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమంటలండి. అన్నం తినబుద్ధి కానప్పుడు మిగిలిపోయిన అన్నంతో ఇలా కారం కారంగా మీరు చేసి చూడండి. రుచి చాలా బాగుంటుందండి. ఏ హడావుడి లేకుండా చాలా సింపుల్గా అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందైతే నేను అన్నం తీసుకున్నాను. వేడి వేడి అన్నమైనా మీరు తీసుకోవచ్చు, లేదనుకోండి మనకి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఈ అన్నమైనా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఇందులో ఎండు కొబ్బరి నేను చూస్తున్న విధంగా కొంచెం తీసుకోవాలి. దీంతో పాటు 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, పుట్నాల పప్పు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం మనం దోరగా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ధనియాలు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. వీటిని కూడా లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం దోరగా వేయించేసుకోవాలి. ముందే వేసుకోవచ్చు, కానీ ఇవి తొందరగా మాడిపోతాయి కదా ధనియాలు, దీంతో పాటు జీలకర్ర. అందుకే నేను ఇవి కాస్త వేయించిన తర్వాత లాస్ట్లో వేసాను అనమాట. దీన్ని హై ఫ్లేమ్ మీద కాకుండా లో ఫ్లేమ్ మీద పెట్టి చక్కగా మనం వేయించుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీంతో పాటు వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక 6 నుంచి 7 వరకు తీసుకోవాలి. ఇందులోనే మనం ఏం చేయాలంటే ఉప్పు కూడా సరిపడినంత యాడ్ చేసుకోండి. ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి చిల్లీ పౌడర్ తీసుకోవాలి. ఈ చిల్లీ పౌడర్ వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తగా మనం ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడర్తో మనం ప్రిపేర్ చేస్తేనే ఈ రైస్కి మంచి రుచి అనేది వస్తుందండి. డిఫరెంట్గా ఉంటుంది అండ్ రుచి మాత్రం చాలా బాగుంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పోపు గింజలు తీసుకోవాలి. దీంతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకోవాలి. నార్మల్గా అయితే రైస్ని అప్పటికప్పుడు మనం జస్ట్ పోపు పెట్టేసి ప్రిపేర్ చేస్తుంటాం కదా, అలా కాకుండా ఇలా మీరు ఈ పొడితో కనుక ప్రిపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందులో వచ్చేసి బీన్స్ తీసుకోవాలి. దీంతో పాటు క్యారెట్ ముక్కలు కూడా తీసుకోవాలి. ఒకవేళ ఇంట్లో కనుక కూరగాయలు లేనట్లయితే జస్ట్ సింపుల్గా ఉల్లిపాయ ముక్కలు, దీంతో పాటు కరివేపాకు, పోపు గింజలు వేసేసి ఈ పొడిని ఇందులో కలిపి ఈ రైస్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు తీసుకోవాలి. ఈ కరివేపాకు, ఈ కూరగాయలు కొంచెం మనం లో ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటూ ఇందులో కొంచెం ఉప్పునే కలుపుకోవాలి. మనం ముందే పొడి ప్రిపేర్ చేసేటప్పుడు ఉప్పుని కలుపుకున్నాం కదా, ఇది జస్ట్ కూరగాయల కోసం కొంచెం ఉప్పుని కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ పొడి తీసుకున్నాం కదా, ఈ పొడిని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ నేనైతే తీసుకుంటున్నాను. నేను తీసుకున్నటువంటి రైస్కి అయితే ఈ 3 టేబుల్ స్పూన్స్ పొడి అయితే సరిపోతుంది. ఇంకొంచెం మనకి పొడి కనుక మిగిలిపోయినట్లయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ టైం మనం రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ పొడిని వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పొడిని ఇందులోకి వేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద పెట్టేసి రైస్ని ఇందులోకి తీసేసుకోవాలి. ఈ రైస్ వచ్చేసి ఒక 2 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. 2 మెంబర్స్ కనుకోండి 3 టేబుల్ స్పూన్స్ పొడి అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, మనకి ఈ విధంగా మనం లో ఫ్లేమ్ మీద పెట్టేసి కొంచెం ఇందులోకి నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. దీంతో పాటు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు కొంచెం స్పైసీగా ఉండి ఇంకా టేస్ట్గా ఉండాలనుకుంటే పెప్పర్ పౌడర్ని కూడా కలుపుకోవచ్చు. నేనైతే ఇందులోకి తీసుకోలేదు, మీరు కావాలనుకుంటే కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని లో ఫ్లేమ్ మీద పెట్టి మనం కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. స్పెషల్గా ఈ పొడిని యాడ్ చేసి మీరు ట్రై చేసి చూడండి, రుచి చాలా బాగుంటుందండి. ఇంకా ఇందులోకి కాంబినేషన్ కర్రీ కూడా అవసరం లేదు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.